'వష్' లెవెల్ 2. 'వష్' అంటే వశీకరణం అని అర్థం. లెవెల్ 2 అనేది సెకండ్ పార్ట్‌కి పెట్టిన పేరు. దీనికి ఫస్ట్ పార్ట్‌గా వచ్చిన 'వష్' అనే సూపర్ హిట్ గుజరాతీ ఫిల్మ్‌కి ఇది సీక్వెల్. దీన్నే రీమేక్ రైట్స్ కొనుక్కొని హిందీలో 'శైతాన్' అనే పేరుతో మాధవన్ గారు, అజయ్ దేవగన్ గారు అండ్ జ్యోతిక గారితో తీశారు. సూపర్ ఉంటుంది. ఆ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుంది చూసేయండి. ఇక ఈ 'వష్' లెవెల్ 2 జస్ట్ 1 అవర్ 40 మినిట్స్‌టే పేర్లు కూడా తీసేస్తే స్టార్టింగ్‌లో ఇంక మిగిలింది 1 అవర్ 30 మినిట్స్ హార్డ్‌లీ. నెట్‌ఫ్లిక్స్‌లో బోత్ గుజరాతీ అండ్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. బట్ తెలుగులో అయితే ప్రెజెంట్ లేదు. ఇక చూసాక నాకైతే నచ్చింది మూవీ. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ కిక్కిచ్చింది. మీరు ఈ లెవెల్ 2 చూడడానికి ఫస్ట్ పార్ట్ చూడాలా అంటే అట్‌లీస్ట్ 'శైతాన్' అయినా చూడాలి. మెయిన్‌గా ఈ లెవెల్ 2లోని సెకండ్ హాఫ్ కోసం. ఫస్ట్ హాఫ్ వరకు ముందు పార్ట్ చూడనక్కర్లేదు. నిజంగా కంటిన్యూయేషన్ లెవెల్ 2 అనే పేరుతో భలే చేశారు. 12 ఏళ్ల తర్వాత జరిగినట్టుగా అదే స్టోరీని కొనసాగిస్తూ. కాకపోతే సీక్వెల్ స్టోరీ బావుంది గానీ, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్‌ది చాలా తక్కువుంటుంది. అమ్మాయిది గూడా అదే సెకండ్ హాఫ్. అక్కడే కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ కలిగింది గానీ, మిగతా సినిమా మెయిన్‌గా రాసిపెట్టుకోండి. సినిమా స్టార్టింగ్ 20 మినిట్స్ గర్ల్స్ స్కూల్‌లో మొదలవుతుంది. ఆ టైటిల్ కార్డ్ పడే ముందు ఒక 10 మినిట్స్ మాత్రం ఎంత సరికొత్తగా అనిపించిందంటే, ఇలాంటి సరైన సీన్స్ తీయడానికి ఎంతో ఖర్చు పెట్టనవసరం లేదనిపించింది. అంత బాగా థ్రిల్ చేసింది. ముందు మైనస్‌లు చెప్తే పార్ట్ 1 డెఫినిట్‌గా చూడాలి. అట్‌లీస్ట్ 'శైతాన్' అయినా చూడండి. ఇక ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. కొంచెం వైలెన్స్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ చూడొచ్చు. ముందు మైనస్‌లు చెప్తే పార్ట్ 1 డెఫినిట్‌గా చూసి తీరాలి. అట్‌లీస్ట్ 'శైతాన్' అయినా చూడండి. సెకండ్ హాఫ్ పెద్దగా ఏం లేదు. జస్ట్ ఒక సింపుల్ సీన్‌ని అలా డ్రాగ్డ్‌గా తీసుకెళ్తారు. బట్ స్టిల్ థ్రిల్స్ అండ్ మంచి కంక్లూజన్ అయితే ఉంది. చాలా సీన్స్‌ని కొంచెం డ్రాగ్ చేశారనే ఫీలింగ్ కలిగింది. ప్లస్‌లో అయితే సీక్వెల్‌కి ఫోర్స్‌డ్‌గా కాకుండా మంచి మీనింగ్‌ఫుల్ కంటిన్యూషన్ అనేలా డీసెంట్‌గా థ్రిల్లింగ్ సిట్యుయేషన్స్‌తో డెవలప్ చేయడం. విలన్ యొక్క పవర్ ఏంటో తెలియజేసే కొన్ని సీన్స్ అంటే నిస్సహాయత సీన్స్. విలన్ ఒక మాట చెప్తే ఇంక ఎవరు ఏం చేయలేని విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి. ఏదో 'రోబో' సినిమాలో చిట్టికి మిగతా రోబోలు సపోర్ట్ ఇచ్చినట్టు. ఇక్కడ విలన్ నా స్కూల్ అమ్మాయిల్ని అదుపులో పెట్టుకోవడం అండ్ అంతమంది అమ్మాయిలని అంత బాగా యాక్ట్ చేయించుకున్నందుకు మూవీ టీమ్‌ని అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా అనిపించింది. మెయిన్ లీడ్ పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. మోనాల్ గజ్జర్ గారు కూడా ఉన్నారు. చాలా మందికి తెలిసే ఉంటుంది తను గుజరాతీ లేడీ అని. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 'వష్ 1 ఆర్ 'సైతాన్' చూసి ఇది కూడా స్టార్ట్ చేస్తే పక్కాగా సాటిస్ఫై అవుతారు. లేదు డైరెక్ట్‌గా 'వష్ 2' వేస్తే ముందేం జరుగుతుందో తెలియక ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదనిపిస్తుంది. ఏంట్రా ఇక్కడ ఇలా జరుగుతుందని ఇలా సెకండ్ హాఫ్ కారణాలేంటి అని ఇలా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల సరిగ్గా సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ సీక్వెల్. ది సెకండ్ హాఫ్ కుడ్ హావ్ బీన్ బెటర్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.